హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడకపోతే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చి అయ్యన్న మనీ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించి ఒక షార్ట్ అండ్ స్వీట్ వెబ్ సిరీస్. కన్నడలో వెబ్ సిరీస్ అనేది చాలా తక్కువ వస్తుంటాయి, ఒకళ్ళు వచ్చినా సరే బాగుంటాయా లేదనేది క్వశ్చన్ మార్క్. బట్ ఈ సిరీస్ అయితే కన్నడ నుంచి అయితే వచ్చింది అండ్ సిరీస్ అయితే కూడా బాగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరోయిన్ చూసుకుంటే కనుక సో తనకైతే పెళ్ళి అనేది అవుతుంది. అండ్ తను పెళ్ళి అయ్యి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇట్లా కాలు పెట్టిన నెక్స్ట్ మినిట్ కూడా కాదు, నెక్స్ట్ సెకండే ఆ ఇంట్లో వాళ్ళ మామ ఉంటాడు కదా, సో తనైతే చనిపోతారు. అండ్ తను హీరోయిన్ ఆ ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఒక విషయం తెలుస్తుంది. ఆ ఇంట్లో ఏంటంటే కనుక వాళ్ళకి ఒక జాయింట్ ఫ్యామిలీ, బట్ ఎవరికి కోడళ్ళు అనేది ఉండరు అనమాట. సో డాటర్ ఇన్ లాస్ అనేది ఉండరు, సో వాళ్ళందరూ చనిపోతారు అనమాట. సో ఆ మిస్టరీ ఏంటి అన్న తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో రన్ టైమ్ సో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లెస్ దెన్ 20 minutes అయితే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ 18 minutes అయితే ఉంటుంది. వెబ్ సిరీస్ చరిత్రలోనే ఇది ఒక షార్టెస్ట్ వెబ్ సిరీస్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. దాంతో మన కళ్ళు మూసి తెరిచే లోపల ఈ సిరీస్ అనేది అయిపోతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా బాగానే ఉంది. మెయిన్ అంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కమ్ హారర్ వెబ్ సిరీస్ అనమాట. సో సస్పెన్స్ బాగానే ఉంటుంది అండ్ థ్రిల్లర్ సీన్స్ బాగానే ఉంటుంది అండ్ హారర్ కూడా బాగానే ఉంటుంది. ఆ మిస్టరీ కానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ అవన్నీ కొంచెం మనకి బాగానే అనిపిస్తుంది. అండ్ మన ఈ సిరీస్ అన్నీ మనం ఎంజాయ్ చేసే లోపల ఈ సిరీస్ అనేది అయిపోతుంది. అండ్ ఇప్పుడు సినిమాలో ఈ సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఈ సిరీస్ స్టార్టింగ్ 2 episodes చూసేటప్పుడు మనకైతే నెట్ఫ్లిక్స్లో వచ్చి కుమారి అని చెప్పి ఒక మూవీ అయితే ఉంటుంది. సో ఆ మూవీ మనకైతే గుర్తొస్తుంది. బట్ ఆ మూవీలో కాకుండా సో ఈ మూవీ 5th and 6th episode డిఫరెంట్ అనమాట. బట్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ మనకైతే కుమారి అని చెప్పి ఒక మలయాళం మూవీ ఉంటుంది. సో అదైతే మనకి గుర్తొస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నీ ఉంటాయి కదా, సో అన్నీ ఎంజాయ్ చేసే లోపలే ఈ సిరీస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలి, సిరీస్ అయితే డీసెంట్ వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్కి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 out of 5. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జీ5లో తెలుగు వర్షన్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, పెద్దగా అడల్ట్ సీన్స్ అంటూ ఏమైతే ఉండదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.